టీ టిఫిన్స్ విక్రయంతో జీవితాన్ని ప్రారంభించి వడ్డీ వ్యాపారానికి విస్తరించి 30 సంవత్సరాల్లో కోట్లకు పడగలెత్తిన కిషోర్ భజియావాలా దగ్గర మొత్తం 650 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారి వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని వ్యాపారులపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసింది. ఈ దాడుల్లో బయటపడ్డ నల్ల కుబేరుల్లో భజియావాలా ఒకరు. అధికారులు వెతికిన కొద్దీ ఆయన దగ్గర నల్లధనం కోట్లలో బయటపడి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ మొత్తం ఆయన దగ్గర వెల్లడి చేయని నల్లధనం 650 కోట్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. భజియావాలా ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించి పలు లాకర్లలో భద్రపరిచిన 50 కేజీల వెండి, 3.9 కోట్ల విలువైన వజ్రాలు, 65 కోట్ల నగదు, కొన్ని కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత భజియావాలా కొన్ని కోట్ల రూపాయల్ని తన బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం. భజియావాలా కుటుంబ సభ్యులందరికీ కలిపి 40కి పైగా బ్యాంకు ఖాతాలున్నాయి. ఇంకా వాటన్నింటినీ కూడా శోధిస్తే ఆయన దగ్గర ఉన్న మరిన్ని ఆస్తుల సమాచారం లభించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భజియావాలాకు పలువురు రాజకీయ నేతలు, రాష్ట్ర కేంద్ర మంత్రులతో సత్సంబంధాలు ఉన్నట్లు ఇంట్లో కనిపించిన ఫోటోలను బట్టి తెలుస్తోంది.